दस्तूर साज डॉक्टर BR अम्बेडकर पर पार्लियामेंट में अमित शाह के नामुनासिब तबसरों के खिलाफ कांग्रेस पार्टी के ज़रिए एहतमाम कांग्रेस पार्टी दफ्तर से JDP मरकज़ तक एक बहुत बड़ी रैली निकाली गई। इस मौके पर डिप्टी CM भट्टी विक्रमार्का, वज़ीर ज़राअत तुम्मला नागेश्वर राव, वीरा MLA बनवत रामदास नायक और कारकुनों की बड़ी तादाद ने रैली में शिरकत की। అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఈ దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం, దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గౌరవించి ఈరోజు అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అటువంటిది ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతున్నాం. మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశానికి, భారత జాతికి ఈ నిరసనను తెలియజేయాలని ఉద్దేశంతో గౌరవనీయులు భట్టి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి నిరసనని జాతి గౌరవించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.